ఇతను మొన్న అరుంధతీల స్థలం తెలుగుదేశం నాయకులు చెదరగొట్టి హౌసింగ్ లేఅవుట్ అంతా కంచేసేసినారని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారండి. గ్రీవెన్స్ లో లాస్ట్ వీక్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. వాళ్లతో ఈ అబ్బాయి ఉన్నాడని నిన్న ఆమంచర్ల విఆర్ఓ గారు, సచివాలయం సర్వేయర్ గారు, ఒక ప్రైవేటు వ్యక్తి జేసీబీని తీసుకొని వచ్చి వీళ్ళకి ఖాళీ స్థలం ఉంటే కంచెని కొడుతున్నారు. ఇతను లేడు, నెల్లూరులో ఉన్నారు. ఇతను అబ్బాయికి వచ్చే చిన్నవాడు. ఏందయ్యా మా స్థలము ఇట్లా కొడతా ఉన్నారు ఏంటి అని అడిగితే, పోయి తెలుగుదేశం లీడర్లను పోయి కలిసి మాట్లాడుకోండి అని చెప్పారు. మేమెందుకు కలవాలయ్యా వాళ్ళని అని మాట్లాడుతుంటే గ్రామం కదా, అందరూ పొలాలకు వెళ్ళి ఉన్నది, పెద్ద జనం లేరని. ఒక్కొక్కరు ఏంది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆడికి వచ్చి ఏందయ్యా ఎందుకు కొడుతున్నారు అని అడిగేటప్పటికి ఇతను మొన్న అరుంధతీల స్థలం తెలుగుదేశం నాయకులు చెదరగొట్టి హౌసింగ్ లేఅవుట్ అంతా కంచేసేసినారని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారండి. గ్రీవెన్స్ లో లాస్ట్ వీక్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. వాళ్లతో ఈ అబ్బాయి ఉన్నాడని నిన్న ఆమంచర్ల విఆర్ఓ గారు, సచివాలయం సర్వేయర్ గారు, ఒక ప్రైవేటు వ్యక్తి జేసీబీని తీసుకొని వచ్చి వీళ్ళకి ఖాళీ స్థలం ఉంటే కంచెని కొడుతున్నారు. ఇతను లేడు, నెల్లూరులో ఉన్నారు. ఇతను అబ్బాయికి వచ్చే చిన్నవాడు. ఏందయ్యా మా స్థలము ఇట్లా కొడతా ఉన్నారు ఏంటి అని అడిగితే, పోయి తెలుగుదేశం లీడర్లను పోయి కలిసి మాట్లాడుకోండి అని చెప్పారు. మేమెందుకు కలవాలయ్యా వాళ్ళని అని మాట్లాడుతుంటే గ్రామం కదా, అందరూ పొలాలకు వెళ్ళి ఉన్నది, పెద్ద జనం లేరని. ఒక్కొక్కరు ఏంది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆడికి వచ్చి ఏందయ్యా ఎందుకు కొడుతున్నారు అని అడిగేటప్పటికి కరెంటు బిల్లు ఈ అబ్బాయి కట్టుకుంటున్నాడు సార్. విఆర్ఓ సర్వేయర్ పడగొట్టమని చెప్పి పంపిస్తుంటే ఆ గ్రామస్తులు ఒక్కొక్కరు చేరారు. ఆపండి ఏంది ఇది ఎందుకు కొడుతున్నారు అని. అంటే వీళ్ళు లేవని చెప్పేదాన్ని కూడా లేదని తెలుగుదేశం లీడర్ అతన్ని పట్టుకొని వచ్చారు. నంబర్తో పాటు ఇచ్చున్నాం. వీళ్ళు స్టేషన్కి వెళ్లే లోపు ఫాల్స్ కేసు ఒకటి ఆడ పెట్టున్నారు. ఓకే, కేసుని మేమైతే అటెండ్ అవుతాం, ఇబ్బంది లేదని. మరి ఇక్కడ నుంచి సమాచారం పోకుండా ఎట్లా జేసీబీని చేసిపోయి కొట్టారు? వాళ్ళకి ఏమన్నా ఆదేశాలు ఉంటే మాకు చూపించారు. లేదు మీరు ఎంక్వైరీ చేస్తానంటే మాకేం అభ్యంతరం లేదండి. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ అన్నా చేయండి, లేదంటే వాళ్ళ మీద చర్యలన్నా తీసుకోండి. మేము న్యాయస్థానానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ముందు మీ దగ్గర ఇచ్చానంటే కారణం మీరున్నారు ఇక్కడ అని ఇచ్చాను సార్. మీరు పంపించండి, ఎంక్వైరీ చేయండి. మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారో చెప్తే ఈ అబ్బాయి వస్తాడండి. మేము లిఖితపూర్వకంగానే ఇస్తున్నాం. ఏదో జేసీబీ తీసుకొచ్చి అక్కడ కొడుతున్నారు, ఎవరికి ఏం ఇవ్వలేదని చెప్పారు. సరే, మరి ఎవరికి ఇవ్వనప్పుడు అసలు వీళ్ళు కనీస సమాచారం ఆ స్థలం గల యజమానిని అడగకుండా ఎందుకు కొట్టాల్సి వచ్చిందని చెప్పొచ్చి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. సీఐ గారికి కూడా నేనే ఫోన్ లో మాట్లాడాను. సార్ అక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో, జాగ్రత్త చూడండి. తర్వాత ఆయన పోతానన్నాడు. నేను ఈలోపు బళ్ళు అన్ని వెళ్ళిపోయినాయి అన్న పాట. ఎందుకయ్యా కంప్లైంట్ ఇవ్వలేను. సీఐ గారి దగ్గర కూడా నిన్న విఆర్ఓ సర్వేయర్ మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చాను సార్. మీ దృష్టికి కూడా తీసుకొస్తాను. మీరు నిజంగా ఆర్డర్లు ఇచ్చి ఇతనికి కనీసం ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు ఉంటారు. ఊరి నడి మధ్యన ఇళ్ల అన్ని నడి మధ్యన, ఇతని పాత ఇల్లు నడి మధ్యన ఇళ్ల మధ్యన ఉన్న స్థలాన్ని ఒక సందులోకి వచ్చి దాన్ని కొడతా ఉంటే ఫోటోలు పెట్టి అది పాత